హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. సైబరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. 3 కోట్ల విలువైన హెరాయిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి ముఠా విక్రయిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో గంజాయి పట్టుకున్నారు. ప్రయాణికుడి నుండి 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుండి ప్రయాణికుడు శంషాబాద్ కి రాగా అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్. దీపిక, హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం చెలరేగింది. సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నట్లు కూడా సమాచారం ఉంటుంది. దాదాపు 3 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి డ్రగ్స్ ను పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. సైబరాబాద్ ఎస్ఓటీ అదుపులో ప్రస్తుతం డ్రగ్స్ ముఠా ఉన్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నారు ఈ ముఠా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అలాగే వీటితో పాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో గంజాయిని కూడా పట్టుకున్నారు. ప్రయాణికుల నుంచి దాదాపు 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి శంషాబాద్ వచ్చాడు ఓ ప్రయాణికుడు. అతన్ని చెక్ చేసినప్పుడు ఈ యొక్క 10 కిలోల గంజాయి అనేది పట్టుబడింది. సో వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు ఈ ఇరువురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద మొత్తంలో హెరాయిన్ పట్టుబడటం అనేది ఇదే మొదటిసారి. వీటి యొక్క విలువ దాదాపు 3 కోట్ల రూపాయల విలువ ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే బహిరంగంగా మార్కెట్ లో ఇంకా దీని విలువ అనేది చాలా ఎక్కువగా ఉంటుందనేటువంటి అంచనాకు వస్తున్నారు. అయితే వీళ్ళు దీనికి సంబంధించి కింగ్ పిన్లు ఎవరు, ఎంతకాలం నుంచి యొక్క సరఫరా చేస్తున్నారు అనేది పూర్తిగా వారి నుంచి వివరాలను ఆరాధించేటువంటి పనిలో ఉన్నారు. మరోవైపున అంత కట్టిపోయినటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాంతానికి 10 కిలోల గంజాయిని బ్యాంకాక్ నుంచి ఎలా తీసుకొచ్చాడు మరొక యువకుడు అనే దాని మీద కూడా ప్రస్తుతం ఎస్ఓటీ పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ రత్నకుమార్. ఆపరేషన్ సింధూర్ పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కర్ణాటక, తమిళనాడు బీజేపీ సహా ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు దేశ భద్రత విషయంలో వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. దేశ సమగ్రత, శాంతి కోసం జరిగిన ఆపరేషన్ సింధూర్ మీద విమర్శలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఆల్ పార్టీ ఎంపీలు విదేశాలకు వెళ్లి ఆపరేషన్ సింధూర్ విజయాన్ని, పాక్ దురాగతాలను ఎండగడుతున్న సమయంలో కాంగ్రెస్ ఇలాంటి కామెంట్స్ చేయడం దారుణమన్నారు. దిగజారిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ తన పరువు తీసుకుంటుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తక్షణమే కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి గారు నిన్న జై హింద్ సభ పేరుతో తిరంగా జెండాలు పట్టుకొని చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ సభలో ముఖ్యంగా భారత ప్రధానమంత్రిని, కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాటిని తీవ్రంగా ఖండిస్తుంది. ఈ సమయంలో ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సాహసోపేతంగా మన సైనిక దళాలు చూపించిన చొరవ, పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులను మట్టుపెట్టించినటువంటి పరిస్థితులు, పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ దేశంగా యావత్ ప్రపంచం కూడా మన సైనికుల్ని, మన సైనిక శక్తిని, మన యొక్క సాంకేతిక నిపుణుల్ని, శాస్త్రజ్ఞుల్ని కొనియాడుతున్నటువంటి సందర్భం. ఇందులో కూడా మరి కోడిగుడి మీద ఈగలు లెక్కేసినట్టు ఈరోజు రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు కానీ, వారు కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ గారు ఇతరులు చేసే అనేక రకాలుగా కేవలం ఈర్ష్యతో నరేంద్ర మోడీ గారి పైన, ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ పైన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అవి సందర్భంగా లేవు. అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత ప్రజలు సహించరు. ఈ సమయంలో అందరం ఒకటే ఒకే వాయిస్గా వినిపించాల్సిన సమయం. రకరకాల రాజకీయ వ్యాఖ్యలు చేయటాన్ని కేవలం వాళ్ళ రాజకీయ దిగజారుతనాన్ని తెలియజేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అనేక రకాలుగా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఏదో బలంగా మోడీ గారిను, కేంద్ర ప్రభుత్వాన్ని ఏదో వ్యాఖ్యలు చేసి తిరిగితే
ఆయన ఏదో మెప్పు పొందొచ్చు కాంగ్రెస్ అధిష్టానం అనే ఉద్దేశం కనపడుతుంది. దాంట్లో ఇది మంచి పద్ధతి కాదు. దేశ సమైక్యతకి అందరం కూడా పెద్ద ఎత్తున ఈరోజు చేయాల్సిన పరిస్థితి, జాతీయ జెండా కింద రావాల్సిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఈ సమాజంలో నాకు చాలా అవమానం జరిగిందని వారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు యాదగిరి గుట్టలో కూడా అదే చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులంతా కూడా పైన ఆసనాలలో కూర్చొని దళితుడైనటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కింది ఆసనాల్లో కూర్చోబెట్టి అవమానించినటువంటి దారుణమైన సంస్కృతి రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీ. మరి రెండు పార్టీల వైఖరి కూడా మరి సమసమాజ నిర్మాణానికి కానీ ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ కానీ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మునీర్ అన్న లాంటి జర్నలిస్టులు అందరూ కూడా తమ కళాలు జుల్పించి మరి వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ మంచిర్యాల గడ్డ నుంచి నేను పిలిపిస్తూ ఉన్నాను. ఎందుకంటే మంచిర్యాల అంటే మనందరికీ తెలుసు పోరాటాల పటిమ ఉన్నటువంటి ప్రాంతం. మరి ఇక్కడ ఉండేటటువంటి వారందరం కూడా నిర్ద్వంద్వంగా ఖండించాల్సినటువంటి రెండు చర్యలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి మునీర్ అన్న ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి మరొకసారి ప్రగాఢంగా నా యొక్క సానుభూతిని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఎట్టకేలకు భారత్ దాడులపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా చేసిన వైమానిక దాడులకు ధీటుగా స్పందించే లోపే భారత్ మళ్లీ క్షిపణులతో విరుచుకుపడుతోందని తాము ఊహించలేదన్నారు. అజర్బైజాన్ దేశంలో పర్యటిస్తున్న షెహబాజ్ లాచిన్ సిటీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఆపరేషన్ సింధూర్ సంగతులను అందరితో పంచుకున్నారు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్ చేసిన దాడులకు స్పందనగా ప్రతీకార దాడులతో తెగబడాలని నిర్ణయించుకున్నామన్న షరీఫ్ మే 9న అర్ధరాత్రి దాటాక ఇందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు చెప్పారు. తెల్లవారుజామున 4:30కు ఫజర్ ప్రార్థనల తర్వాత దాడి చేయాలని భావించామని, కానీ ఆలోపే భారత్ బ్రహ్మోస్ క్షిపణుల వర్షం కురిపించిందన్నారు. వేర్వేరు ప్రావిన్స్ లోని వైమానిక స్థావరాలపై క్షిపణి దాడులు జరిగాయని తెలిపారు. రావల్పిండిలోని ఎయిర్పోర్టు సైతం దాడులకు ధ్వంసమైందని షెహబాజ్ చెప్పారు. And 10th night, we decided to respond in a measured fashion to Indian aggression, and we had decided that at 4:30 in the morning after Fajr prayers, Pakistan Armed Forces, led very ably by our Field Marshal, Chief Army Staff sitting here, Syed Asim Munir, to teach a lesson to our enemy. But before that hour reached, India again launched missile attacks, BrahMos, and hit Pakistan's various provinces, including పాక్ పై భారత్ ప్రతీకార దాడులు నిర్వహించిన తర్వాత పాకిస్తాన్ లో జరిగిన ప్రాణ నష్టంపై కొలంబియా సంతాపం వ్యక్తం చేయడంపై నిరాశ చెందామని, ఇటువంటి సమయంలో ఉగ్రవాదానికి బలైన వారిపై సానుభూతి వ్యక్తం చేయడం అవసరమన్నారు శశి తరూర్. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పౌరుల ఊచకోత వెనుక పాకిస్తాన్ హస్తముందని, ప్రభుత్వం వద్ద ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని ఎంపీ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదంపై పోరాడాలనే భారతదేశ బలమైన సంకల్పాన్ని తెలియజేయడానికి ప్రభుత్వం చేపట్టిన ప్రపంచవ్యాప్త ప్రచార కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ శశి తరూర్ తో పాటు పలువురు ఎంపీలతో కూడిన ప్రతినిధి బృందంతో ప్రస్తుతం కొలంబియా పర్యటనలో ఉంది. కొలంబియా పలు ఉగ్రదాడులను ఎదుర్కొన్నట్టే 4 దశాబ్దాలుగా భారత్ పెద్ద సంఖ్యలో ఉగ్రదాడులను ఎదుర్కొన్నదని శశి తరూర్ అన్నారు. చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ గురించి ప్రస్తావించిన ఆయన, పాకిస్తాన్ దగ్గరున్న రక్షణ
పరికరాలతో 81% చైనా సరఫరా చేసినవేనని చెప్పారు. రక్షణ అనేది మర్యాదపూర్వక పదం. అయితే పాకిస్తాన్ తన సైనిక పరికరాలను దాడుల కోసం వినియోగిస్తుందని శశి తరూర్ అన్నారు. With one heartbeat to say to the entire world, we have had enough. We will not take any more. We wanted you to understand that we have been patient. We have tried every other means. We have offered cooperation with investigation. We've even invited the Pakistanis to come and cooperate. We've given the world lots of proof of things like the Mumbai attack. Now the time has come that we must act ourselves because nothing else has worked. Nothing else has stopped these people. There's been no prosecution, no conviction of any of these terrorists. And we believe when Panama joined in the United Nations Security Council statement that said it is not just enough to catch the perpetrator of such crime, but one must also hold accountable the countries that provide them safe haven and support and finance. I think the message should have gone very, very clearly to our neighbor that that is a message the world stands. I want once again to thank the government and people of Panama. Stands with one heartbeat to say to the entire world, we have had enough. We will not take any more. We wanted you to understand that we have been patient. We have tried every other means. We have offered cooperation with investigation. We've even invited the Pakistanis to come and cooperate. We've given the world lots of proof of things like the Mumbai attack. Now the time has come that we must act ourselves because nothing else has worked. Nothing else has stopped these people. There's been no prosecution, no conviction of any of these terrorists. And we believe when Panama joined in the United Nations Security Council statement that said it is not just enough to catch the perpetrator of such crime, but one must also hold accountable the countries that provide them safe haven and support and finance. I think the message should have gone very, very clearly to our neighbor that that is a message the world stands. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని ఆపేశానని తాను చొరవ తీసుకోకపోయి ఉంటే రెండు దేశాల మధ్య ఖచ్చితంగా అణుయుద్ధం జరిగేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ తిప్పికొట్టారు. మాట వినకపోతే టారిఫ్లు విధిస్తామని, వాణిజ్య సంబంధాలు తెంచేసుకుంటామని బెదిరించడంతో భారత్ పాక్లు దారికొచ్చాయని, బుద్ధిగా కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ చెప్పడాన్ని ఖండించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి అనంతరం ఆపరేషన్ సింధూర్ సమయంలో అమెరికాలో జరిగిన చర్చల్లో టారిఫ్ల అంశమే ప్రస్తావనకు రాలేదని గురువారం తేల్చి చెప్పారు. గత నెల 7 నుండి 10 వరకు అమెరికాలో పలుమార్లు సంప్రదింపులు జరిగాయని అన్నారు. పాకిస్తాన్తో నెలకొన్న ఘర్షణలు, ఉద్రిక్త పరిస్థితుల గురించి మాత్రమే మాట్లాడమని తెలిపారు. టారిఫ్లు, వాణిజ్య సంబంధాల అంశాన్ని అమెరికా లేవనెత్తలేదని స్పష్టం చేశారు. See, we have close cooperation between India and the United States on migration issues. On deportation of Indian nationals who have an illegal status there, who traveled illegally, take them back once we receive details about them. The possible deportees file that nationality, as we've told you before, and then only then we try to get them back. The update on the numbers is that since January of 2025. We have some 1,080 Indians who have come back or who have been deported from the United States. Of these, around 62% of them have come on commercial flights. So that is the update I would have. Deportation, the update. See, we have close cooperation between India and the United States on migration issues. On deportation of Indian nationals who have an illegal status there, who traveled illegally, take them back once we receive details about them. The possible deportees file that nationality, as we've told you before, and then only then we try to get them back. The update on the numbers is that since January of 2025, we have some 1,080 Indians who have come back or who have been deported from the United States. Of these, around 62% of them have come on commercial flights. జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన ఆర్టికల్ 370 ని రద్దు చేయడాన్ని కాంగ్రెస్ నేత ఎంపీ సల్మాన్ ఖుర్షీద్ స్వాగతించారు. ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తుందన్నారు. తద్వారా దేశంలోనే ఆ రాష్ట్రం ఉన్న మిగిలిన ప్రాంతాలతో వేరుగా ఉన్నట్లు ఒక భావన అయితే తమకు ఉండేదన్నారు. కానీ ఈ ఆర్టికల్ రద్దుతో ఆ భావన తమలో పూర్తిగా పోయిందని తెలిపారు. ఈ ఆర్టికల్ రద్దు అనంతరం ఆ రాష్ట్ర ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు. ఆ క్రమంలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 65% మేర పోలింగ్ నమోదైందని
ఏర్పాటైందని గుర్తు చేశారు. దీంతో రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏర్పాటైందని వివరించారు. ఇండోనేషియాలో పర్యటనలో భాగంగా అక్కడి మేధావులు, విద్యా సంస్థల ప్రతినిధులతో విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ కామెంట్స్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. Kashmir had a major problem for a long time. Much of that was reflected in the thinking of the government, an article called 370 of the Constitution, which somehow gave an impression that it was separate from the rest of the country. But Article 370 was abrogated. It was abrogated. And it was finally put to an end because so much time has passed. Subsequently, there was an election in 65% participation in election. There's an elected government in Jammu and Kashmir today. And therefore, for people to want to undo everything that has happened, prosperity that has come to Kashmir is something which is very, very unfortunate. And it will give a setback to anybody. As you know, your part of the world, in all the countries in this neighborhood, nobody can be told, give up a part of your sovereignty, give up a part of your country, give up a part of your family. Kashmir and we are family together. Nobody can break up this family. Nobody can break up our home. That is the only message we are giving. And the limited exercise we need to do to ensure that our family remains safe is all we did. For 4 days, and we tried to give a message to Pakistan: don't do this adventure. You will not succeed. And I hope that we've been able to give this message. Thank you. Kashmir. పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదులకు మధ్య ఉన్న సంబంధాలు మరోసారి బహిర్గతమయ్యాయి. భారత్ ఎంతో కాలంగా పాకిస్తాన్ ప్రభుత్వమే ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తుందని చెబుతోంది. తాజాగా పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లోని కసూర్ జిల్లాలో భారత వైమానిక ర్యాలీలో పంజాబ్ ప్రావిన్స్ మంత్రులతో లష్కరే తోయిబా ఉగ్రవాదులు వేదికను పంచుకున్నారు. పాకిస్తాన్ అణు పరీక్షలకు గుర్తుగా యామ్ ఏ తక్సీర్ కార్యక్రమంలో వీరంతా తమ భారత వ్యతిరేకతను వ్యక్తం చేశారు. భారతదేశంపై విషం కక్కారు. నిఘా వర్గాలు ఇటీవల జరిపిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారిగా సైఫుల్లా కసూరిని భావిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి సూత్రధాని అని నన్ను నిందించారు. ఇప్పుడు తన పేరు ప్రపంచానికి తెలిసిందని ఆయన గర్వంగా చెప్పుకున్నాడు. కసూరిని పాకిస్తాన్ ఐఎస్ఐ రక్షిస్తోంది. ఈ కార్యక్రమంలో భారత వ్యతిరేక ఖలిస్తానీ అనుకూల నినాదాలు ప్రతిధ్వనించాయి. లష్కరే తోయిబా సహా వ్యవస్థాపకుడు ప్రపంచ ఉగ్రవాది అమీర్ హంజా వేదికపై నుంచి ఖలిస్తానీ అనుకూల నినాదాలను లేవనెత్తాడు. భారత్ లో ఖలిస్తాన్ పేరుతో అశాంతిని రెచ్చగొట్టాలనే కుట్రకు తెలరేపాడు. మరోవైపు రావల్పిండిలో జరిగిన ర్యాలీలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ ఫోటోలను ప్రదర్శించారు. आज का आने वाला 28 मई ये बुनियान मरसूस के साथ आया है। कुरान मजीद में अल्लाह ताला के ये अल्फाज बोले हुए, इन्नल्लाह युहिब्बुल्लज़ीना युक़ातिलूना फी सबीलिही सफ़्फ़न कअन्नहुम बुनियानुम मरसूस। अल्लाह ताला उन लोगों से मोहब्बत करता है, प्यार करता है। अल्लाह की रहमत, नुसरत, गलबे उन लोगों के साथ है युक़ातिलून फी सबीलिही, जो अल्लाह के रास्ते में जिहाद और क़िताल करते हैं।